Ganga Goya. Oh, ya, oi. Un eloto. Ganga Goya. Oh, ya, oi. Un eloto. Ganga Goya. Ya, oi. Un eloto. One for a star. Ya, oi. Un eloto. One for a star. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ ప్రణయ్, చెప్పండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ మరోసారి ఈడీ ఎదుట హాజరు కానున్నారు. మొత్తం మంత్రిమండలంతా ఢిల్లీలోనే బస్ చేసినట్టుగా తెలుస్తోంది. 11 గంటలకు ఈడీ ఆఫీస్కు చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మార్నింగ్ శిరీష, ఈ రోజు ఉదయం 11 గంటల సమయానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి ఈడీ విచారణకు మరొకసారి ఎమ్మెల్సీ కవిత హాజరు కాబోతా ఉన్నారు. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే కవిత ఈ రోజు మరొకసారి ఈడీ విచారణకు హాజరు కాబోతున్న నేపథ్యంలో నిన్ననే ఢిల్లీకి చేరుకున్నారు. నిన్న ఒక దీక్షకు సంబంధించి మరొక దీక్షకు సంబంధించి ఏదైతే పార్లమెంట్ లో ప్రవేశపెట్టాల్సినటువంటి మహిళల బిల్లుకు సంబంధించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. రౌండ్ టేబుల్ సమావేశం అంతా కూడా సీఎం కేసీఆర్ నివాసంలో బస చేసిన అనంతరం ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈడీ విచారణ ముందుకు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రివర్గీయులు మొత్తం ఇటు కేటీఆర్, హరీష్ రావు, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డితో పాటుగా ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. దాంతో పాటుగా ఇంకో కొంతమంది మంత్రులు కూడా, నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు, అదేవిధంగా జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో టీఆర్ఎస్ కి సంబంధించిన ఎంపీలంతా కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ నెల 11న విచారణ సందర్భంగా కవిత వెళ్ళినటువంటి ఏదైతే జంతర్ మంతర్ దీక్ష వద్ద చేసినటువంటి నిరసన దీక్ష సందర్భంగా కూడా అక్కడ భారత జాగృతికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అక్కడే బస్ చేస్తా ఉన్నారు. మరొకసారి ఈడీ విచారణ ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. మరొక ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేస్తా ఉన్న నేపథ్యంలో అక్కడే జాగృతి వాళ్ళు కూడా. సో ఈ నేపథ్యంలో ఈడీ విచారణ మరొకసారి 11 గంటలకు ప్రారంభం కాబోతా ఉంది. ఈడీ విచారణ కవిత హాజరైన తర్వాత కూడా ఈ రోజు అరుణ్ పిల్లయ్యకి సంబంధించినటువంటి ఈడీ కస్టడీ కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో అరుణ్ పిల్లయ్యతో పాటుగా కవితను కూడా కలిపి విచారించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. దాంతో పాటుగా ఈ రోజు బుచ్చిబాబును కూడా ఈడీ విచారణకు రమ్మని పిలవడం జరిగింది. ఈ నేపథ్యంలో బుచ్చిబాబుతో కలిపి కూడా కవితను ఈడీ విచారణ ముందు హాజరుపరిచే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మొన్నటి వరకు కొంత కాంటాక్ట్ కావచ్చు, కాన్వర్జేషన్ కావచ్చు, అన్నిటిపై ఆరాధించినటువంటి ఈడీ అధికారులు ఈ రోజు అసలు జరిగినటువంటి సౌత్ గ్రూప్ కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ కూడా ఎంక్వైరీ చేసే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. సౌత్ గ్రూప్ లో జరిగినటువంటి ఒప్పందాలు కావచ్చు, దాంతో పాటుగా హైదరాబాద్ కేంద్రంగానే మీటింగ్స్ జరిగాయని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తా ఉన్నాయి. అయితే హైదరాబాద్ కేంద్రంగా జరిగినటువంటి ఆరోపణలకు సంబంధించిన
తర్వాత పూర్తి డేటాను ఎంక్వైరీ చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అరుణ్ రామచంద్ర పిల్లై మొన్న చెప్పినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది అంతా కూడా రికార్డెడ్ స్టేట్మెంట్ గా ఉన్నటువంటి దాన్ని తప్పుదోవ పట్టించేందుకు అరుణ్ పిల్లై చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. కవితకు సంబంధించి మొన్న ఫస్ట్ చెప్పినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ అంతా కూడా తప్పు అని మరొకసారి ఈడీ ముందు చెప్పడం జరిగింది. దాన్ని తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్నటువంటి కారణంగానే ఈడీ అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి ఈడీ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మా దగ్గర మొత్తం రికార్డెడ్ ప్రూఫ్స్ అన్ని ఉన్నాయంటూ కూడా వాళ్ళు అధికారికంగా చెప్పడం జరిగింది. అయితే అధికారికంగా చెప్పినటువంటి ఈ లెక్కల ప్రకారం ఇప్పుడు సౌత్ గ్రూప్స్ కి సంబంధించినటువంటి దాంట్లో కవిత పాత్ర ఎంత అనే దానిపైన కూడా ఈ రోజు ఆరాధించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. పాత్రలో భాగంగా ఫోన్ డిస్మాండ్లింగ్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా మనం రెటిఫైడ్ గా అడగడం జరిగింది. అయితే వాటికి సంబంధించి కూడా మరొకసారి అధికారులు కూడా చర్చించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే ఫోన్ డిస్మాండ్లింగ్ లో చాలా వరకు ఎవిడెన్సెస్ పోయాయి అనేది చెప్తా ఉన్నటువంటి వర్షన్. అయితే ఈ వర్షన్ కి సంబంధించి కూడా మరొకసారి ఈడీ అధికారులు అడిగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. దాంతో పాటుగా సౌత్ గ్రూప్స్ నుంచి దాదాపు ఢిల్లీకి 3 సందర్భాలలో కూడా అమౌంట్ పెద్ద ఎత్తున వెళ్ళింది అని చెప్తా ఉన్నారు. ఈ 3 సార్లు అమౌంట్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయింది, దాంతో పాటుగా దీని వెనుక ఇంకా ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 19 మందిని దీంట్లో ఎంటర్ చేయడం జరిగింది. 19 మందికి సంబంధించిన స్టేట్మెంట్స్ అంతా కూడా ఈడీ అధికారుల దగ్గర ఉంది. అయితే ఈ అధికారుల దగ్గర ఉన్నటువంటి పూర్తి డేటాతో పాటుగా ఈ రోజు మరొకసారి కవితను పూర్తి డేటాను కూడా ఎంక్వైరీ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎంక్వైరీ అనంతరం కూడా మరి వీళ్ళందరూ చెప్పినటువంటి స్టేట్మెంట్స్, కవిత చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ప్రధానంగా సింక్ అవుతున్నాయా లేదా అన్న తర్వాత కవితపై తీసుకోవాల్సినటువంటి యాక్షన్స్ కూడా తీసుకునేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. శిరీష, థ్యాంక్ యూ ప్రణయ్.